చల్లారి. నేను కూడా ఆలోచించాను, ఏమండి నిజమే, ఈ దినాల్లో ఉపవాసం ఆయాసం అయిపోతుంది మనకు, ఏమండి ఆ ప్రభావము చల్లారిపోతూ ఉంది. మరలా మన జీవితంలో ఆ దినాలు మరలా రావాలి, తెచ్చుకోవాలి. నీ జీవితాన్ని, మన జీవితాన్ని పరిశీలన చేస్తే మన ఆత్మీయ స్థితి ప్రాకారాలు లేవు. దొంగ దోచుకునేస్తున్నాడు, మన విశ్వాసం పాడు చేయబడుతుంది, భక్తి చల్లారిపోతుంది, ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుంది. నెహెమ్యా వలె మనం ఎలుగెత్తవలసిన వారం. ఆయన తన ప్రజల బాధను చూశాడు, తనకేమో క్షేమంగానే ఉన్నాడు, మంచి ఉద్యోగం, గవర్నర్ అంట ఆయన, రాజు దగ్గర సకల సౌఖ్యాలు ఉన్నాయి, ఎందులో కొదువు లేదు. కానీ యెరూషలేములో ఉన్న తన ప్రజల యొక్క కష్టాన్ని చూశాడు, వారి వేదన చూశాడు, యెరూషలేము పట్టణ పరిస్థితిని చూశాడు, పాడైపోయింది, ప్రాకారాలు లేవు, అంటే వారి జీవితాలకు భద్రత లేవు. చూసినప్పుడు ఆయన దేవుని సందులో కూర్చున్నాడంట, ఏడ్చాడంట. కొన్ని దినములని రాయబడి ఉంది అక్కడ, కానీ ఎన్ని దినములో తెలుసా? ఏ నెలలో ఆ విషయం తెలిసింది? మొదటి వచనంలో చూడండి, కిస్లేవు మాసమున, అంటే ఇది 9వ నెల, 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఏ నెలలో రాజు దగ్గర విన్నపాన్ని తీసుకెళ్ళాడు? నీసాను, అంటే ఇది మొదటి నెల, 12 నెలలు అనుకోండి. 9వ నెలలో విషయం తెలిసింది, అప్పుడు ఆయన ఉపవాసం ప్రకటించాడు. 9, 10, 11, 12 మొదటి నెలలో 4 నెలలు, 4 నెలలు ఆయన రాజు దగ్గరికి ఆ విన్నపాన్ని తీసుకొని పోవడానికి ఆయన ప్రార్థన చేసినట్టు ఉన్నాడు. ఉపవాస దినాలు బైబిల్ గ్రంథంలో మీరు పండుగ దినాలు ప్రకటించుకోండి, పుట్టినరోజు పండుగలు ప్రకటించుకోండి, కూటి పండుగలు ప్రకటించుకోండి అని చెప్పబడలా. ఏం రాయబడింది తెలుసా? అవండి, యావేల గ్రంథములో రాయబడింది, ఉపవాస దినములు ప్రకటించుకోండి. దేవుడు అది ఒక పండుగగా జరగాలంటే ఉపవాసం ప్రకటించుకోండి, అది ఉపయోగం, అది శ్రేష్టం, మన జీవితాలు కట్టేది. హల్లెలూయాలో